దాన్ని ₹1,00,000 చేస్తున్నారు. కార్లు వెళ్తారు, ఏసీ కార్లు వెళ్తారు. ఏసీ కార్ కూడా గవర్నమెంటే డబ్బు కడుతుంది. ఫ్యాన్ వాళ్ళకి ఫోన్ వాడతారు, ఫోన్ కూడా గవర్నమెంట్ అయిపోతుంది. ఇన్ని రకాల సౌకర్యాలు ఎమ్మెల్యేలకు వస్తే మన గతంలో ₹300 ఈ ఉపాధి కూలీలకి కూలి ఉంటే ₹7 పెంచారు. వాళ్ళు ₹7 పండగ చేసుకోమన్నారు. దీంతో మేము చెప్పేది ఏంటంటే ఇదివరకు కొద్ది మంది దీంట్లో పనిచేసేవారు, వేళ కోట్ల మంది దీంట్లో పనిచేస్తారు వ్యవసాయ కార్మిక సంఘంగా. ఈ కోట్ల మంది ఈ సంఘాన్ని నిలబెట్టుకోవాలంటే మీరు సభ్యత్వం మనిషికి ₹10 ఉంది. సంవత్సరం సభ్యత్వం ₹10 కట్టాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రతి సంవత్సరం మీ దగ్గరకు వస్తున్నాం, మీ మీటింగ్ చేస్తున్నాం, చెప్తున్నాం. మేము మనం అనుకోవచ్చు సభ్యత్వం దేనికి కట్టాలని మీరు అడగొచ్చు. దీంట్లోనైనా మనకు మంచి వరం ఏంటంటే సభ్యత్వం వల్ల ఇన్ని కోట్ల మంది వ్యవసాయ కార్మిక సంఘంలో సభ్యులుగా ఉన్నారో దీన్ని తీయటలేదని చెప్పి ఆ సంఘం యొక్క నాయకులు దెబ్బలాడటానికే అదొక వరం మీరు చెట్టే సభ్యత్వం. రెండోది ఏంటంటే మనం ఈ పనులు చేస్తున్నాం, మనం ఈ డొంకలో డొర్లు కొడుతున్నాం, పనులు చేస్తున్నాం. దాంట్లోనే విషసర్పాలు ఉండొచ్చు, తాసుపాములు ఉండొచ్చు, లేదా కట్లపాములు ఉండొచ్చు, లేదా తేళ్లు ఉండొచ్చు. అవి ఏదైనా ప్రమాదం జరిగి కొడితే ఏదైనా మనిషి చనిపోతే మనిషికి ₹50,000 మనకి నష్టపరిహారం ఇచ్చింది గవర్నమెంట్. ఇప్పుడు వరకు జరిగింది. మన మొగల్తూరులోని ఇలాగే రోడ్డు పక్కనే పనిచేస్తున్నారంట. మేట్లు లైన్ ఎత్తున్నారు, మీకు కొలత ఎత్తారు కదా, కొలత ఎత్తున్నారు. ఆ కొలత ఇచ్చినప్పుడు పక్కనే కూలీలు కూడా ఉంటున్నారు. ఒక ఆయిల్ వ్యాన్ వెళ్తానో అది బ్రేకులు ఫెయిల్ అయ్యి మనుషుల మీద వెళ్ళిపోయింది. ఇద్దరు ఆడవాళ్ళ మీద నుంచి వెళ్ళిపోతే అద్దరు కూడా పొట్ట పగిలిపోయి పొట్టలోంచి పేగులు బయటకు వచ్చేసి స్పాట్లో చచ్చిపోయి. ఇద్దరు మక్కులీలు వాళ్ళ మీద కూడా వెళ్ళిపోతే ఒక అతను గుంటూరు జిల్లా తీసుకెళ్తే అక్కడ చనిపోయాడు, హాస్పిటల్లో చనిపోయాడు. ఇంకొక ఆయనకి సీరియస్గా ఉంది, నలుగురికైతే కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. అప్పుడు మన వ్యవసాయ కార్మిక సంఘం నాయకులకు సంబంధించి అమ్మటే బాడీ రోడ్డు మీద పెట్టి రాష్ట్రంలో చేసి ఈ శవాలకు నష్టపరిహారం గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి ₹20 లక్షలు డిమాండ్ చేశారు. అప్పుడు వరకు ఉన్న మనకి ₹50,000 ఉన్న మనకి నష్టపరిహారం ₹2 లక్షల మనిషి చెక్ ఇచ్చారు. ఇప్పుడు ఆ చెక్కే వేళ మన అందరికి కూడా మన ₹20 మనం కడుతున్నాం. మనం కడుతున్నారా? మీరు ₹20 కడితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తుంది గవర్నమెంట్. దానికి ₹2 లక్షల గవర్నమెంట్. దీంట్లో ఏదైనా ప్రమాదం జరిగి ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి కానీ లేదా పాములు కలిసి కానీ ఏదైనా మరణిస్తే వాళ్ళకి ₹2 లక్షల అని చెప్పి గవర్నమెంట్ దాన్ని శాంక్షన్ చేసింది. ఈ పోరాట ఫలితంగా మనం ఏం అడుగుతున్నామంటే 2 లక్షలు కాదు, గవర్నమెంట్ ఒక ₹30 కలిపి మీరు ₹20 ₹30 కలిపి ₹50 ₹5 లక్షల అని చెప్పి ఎక్స్క్యూషన్ అడుగుతున్నాం మనం. దీంట్లో నివారణ సహజం. రెండోది ఏంటంటే మీరు యాసంకాలం సమ్మర్ ఎలవెన్స్ ఉండేది, మీ గతంలోని ₹100కి ఎలవెన్స్ ఉండేది. ఇప్పుడు ₹307 మీకు కూలి, దానికి ₹30 కాబట్టి ₹90 మీకు సమ్మర్ ఎలవెన్స్ రావాలి. అది తీసేసింది గవర్నమెంట్. గత మీరు పనిచేసిన కాడ మంచినీళ్ళు ఇచ్చేవారు, మజ్జిగ ఇచ్చేవారు, కట్టకే బుట్టకే పారకే మీకు కూలి ఇచ్చేవారు, కొన్ని పనిముట్లు మీకు ఇచ్చేవారు. ఇప్పుడు అన్నీ కూడా తీసేసింది గవర్నమెంట్, ఏమి కూడా ఇవ్వట్లే. మీ పనిముట్లు మీరే తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఒకదాని ఒకటి తీసేయడం గురించి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. అది చేయకుండా ఉండటం గురించి ఈ యొక్క పని నిలబెట్టుకోవడం గురించి మీ అందరి దగ్గర కూడా సభ్యత్వం చేస్తున్నాం మేము. ఇది అవసరమే కదా మనకి ఈ పని? అమ్మా మనకు అవసరమేనా? రెండే పని ఉందా మనకి? ఈ పని నిలబెట్టుకోవడం మేమంతా కూడా సంవత్సరానికి ₹10 సభ్యత్వం కట్టడం అందరూ కూడా కోరుతున్నాను నేను. అలాగే దీంట్లో మేట్లు ఉన్నారు. మేట్ ఎంత చేతులు ఎత్తండమ్మా. దీంట్లో మేట్లు ఉన్నారా? ఆ మేట్లు 50 మందికి ఆడొక మేటు. వాళ్ళకి మేము అడుగుతున్నామంటే తలకాయకి ఒక మనిషికి వచ్చి వినండి, ఒక మనిషికి వచ్చి ₹1.5 ఇస్తానంటుంది గవర్నమెంట్. ₹1.5 ₹5 మంచి పడుగుతున్నాం. వాళ్ళు మీకు కొలతలాపు చెప్పి మీతో మత్తర్లు వేసి మీతో పాటు పనిచేస్తారు మేస్టులు. వాళ్ళు మీ ఫీల్డ్ అసిస్టెంట్ సహకారంగా ఉంటున్నారు. వాళ్ళకి మనిషికి ₹5 అని చెప్పి మేము అడుగుతున్నాం. మేము అదే ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించి కూడా వాళ్ళ జీతాలు పెంచమని చెప్పి అడుగుతున్నాం. వీళ్ళ మీద మీ ఫీల్డ్ అసిస్టెంట్ మీద కూడా వీళ్ళ పోరాటం చేసేది CIT. అంచేత CIT సంఘం పనిచేస్తుందా, వ్యవసాయ కార్మిక సంఘం పనిచేస్తుంది. వెనకాల ఉన్న CPM పార్టీ కూడా దీనికి అండగా ఉంటుంది. కాబట్టి మేమంతా కూడా సభ్యత్వం కట్టి ఈ సంఘం నిలబెట్టుకోవచ్చు మీ అందరూ కూడా కోరుతున్నాం. నేను